Hello, Amichis. Good morning. Thank you for watching this program. ఇవాళ మనం నాట్రముర్ అనే హోమియోపతి డ్రగ్ గురించి నేర్చుకుందాం. ఇటువంటి ప్రోగ్రామ్ ఎక్కడా లేదు. బట్ దిస్ ఇస్ జస్ట్ ఫర్ యూ, ద వర్డ్ అండ్ ద మెడిసిన్. టుడే దిస్ ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ స్పీక్స్ అబౌట్ యువర్ పర్సనాలిటీ, ద సిమ్టమ్స్ అండ్ అబౌట్ యూ. ఇట్స్ టైమ్ టు చేంజ్ ఫర్ అ బెటర్ కాస్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. స్తుతి స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధుల వేలాది కోట్ల వందనాలు తండ్రి, ఇచ్చిన భాగ్యానికి వచ్చి వందనాలు అయ్యే. వాళ్ళు నాట్రముర్ అనే హోమియోపతి మెడిసిన్ గురించి నేర్చుకుంటున్నాం తండ్రి. తగిన జ్ఞానం మాకు ఇమ్మని కోరుతా ఉన్నాం. మా మాటలు కాదు, మీ మాటలు పెట్టమని కోరుతా ఉన్నాం తండ్రి. అయ్యా, తద్వారా వాక్యం ఏం చెప్తుందో తెలుసుకొని వాక్యం కూలంగా మేము మార్పుకు సహాయం చేయమని కోరుతా ఉన్నాం. చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. దేశ విదేశాల నుంచి చూస్తున్నారు తండ్రి, ఆయా రాష్ట్రాల నుంచి ఎన్నో ఊర్ల చూస్తున్నారు ప్రతి ఒక్కరిని తప్పగా దీవించమని కోరుతా ఉన్నాం. యుఏఈ, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, లార్డ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయ్యా ఎన్నో ప్రాంతాల నుంచి చూస్తున్నారు ప్రతి ఒక్కరు దీవించమని కోరుతా ఉన్నాం అయ్యా. మీ చేయి పెట్టి వారిని ఆశీర్వదించి నడిపించమని కోరుతా ఉన్నాం. గాయమైన స్థితి ముట్టమని కోరుతా ఉన్నాం తండ్రి. నేను జరబే కార్యక్రమంతా మీరే ముందు నడిపించమని కోరుతా ఉన్నాం. ఆరాధన అంగీకరించమని కోరుతా ఉన్నాం తండ్రి. అయ్యా, మీ స్తుతి సింహాసనం మీద మీరు ఆశీనుడికి సహాయం చేయమని కోరుతా ఉన్నాం తండ్రి. మా సింహాసనం అయ్యా, మా యొక్క స్థుతిని అంగీకరించమని కోరుతా ఉన్నాం తండ్రి. అయ్యా, యొక్క ఆరాధన అంగీకరించమని కోరుతా ఉన్నాం తండ్రి. మృతులు చేయలేరు తండ్రి, పాతి పెట్టడం చేయలేరు తండ్రి. అయ్యా, మీ కొరకు గొప్పగా ఆరాధించుకొని అయ్యా ఎన్నో గొప్ప విషయాలు మేము మీరు తెలుసుకొని మమ్మల్ని మార్చుకొని మీ మాదిరిగా ఉంటూ సహాయం చేయమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీతోనే ఉందుతే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటే నా హృదయ తపనయ్యా. నీతోనే ఉందుటే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటే నా హృదయ తపనయ్యా. యేసయ్యా, నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా, నిన్నే కదా నా ముందు నిలిపేను. నీతోనే ఉందుతే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటే నా హృదయ తపనయ్యా.
കരുണയും കൃപയും നിരന്തരം ശാന്തി അറിയിച്ചുവാടാ. കരുണയും കൃപയും നിരന്തരം ശാന്തി അറിയിച്ചുവാടാ. నా బరువు నా బాధ్యత నీ పాద చెంత ఉంచేతిని. నీ పాద చెంత ఉంచేతిని. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. నీతోనే పొందుతాయే నా జీవిత వాంఛయా. నీ చిత్తం నెరవేర్చుటే నా హృదయ తపనయ్యా. కొరకనియు చేయువాడా చేసి ముగించువాడా. నా కొరకనియు చేయువాడా చేసి ముగించువాడా. నా బరువు నా బాధ్యత నీ పాద చెంత ఉంచేతిని. నీ పాద చెంత ఉంచేతిని. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. నీతోనే ముందుతాయి నా జీవిత వాంఛయా. నీ చిత్తం నెరవేర్చుటే నా హృదయ తపనయ్యా. నా హృదయ తపనయ్యా. నా హృదయ తపనయ్యా. హల్లెలూయా. నిజమే కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఒక వాంఛ కలిగి ఉన్న మనం అందరం కూడా. ఇజ్ ఇట్ నాట్? ఎస్. మన ఒక దేవుని చిత్తం కొరకు, లేదా దేవుని మన జీవితంతో ఉండటానికి, లేకపోతే మనతో నడవటానికి, లేకపోతే మన జీవితంలో ఇమిడిపోవటానికి ఆయన కృప ప్రతి ఒక్కరూ వాంఛ కలిగి ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు వాంఛ కలిగి ఉన్నాడు. మరి ఆ వాంఛ తీరుతుందా? పోనీ ఆ వాంఛ తీరిందా?
ఎస్, ఈరోజు మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప వల్లనే. ఈరోజు మనం ఈ రీతిగా ఉండి దేవుడిని ఆరాధించుకెళ్తున్నామంటే మనకి ఎంత కృపనిచ్చారంటే దేవుడు, ఒకసారి గమనించండి. ఆ వాంఛ కలిగి ఉన్నాం కాబట్టి ఆయన కృపనిచ్చి, కృపతో కాకుండా మరి ఇంకో కృప, గ్రేస్ ఫాలోయింగ్ గ్రేస్, కృప వెంబడి కృప ఇచ్చి దేవుడు మనల్ని నడిపిస్తాడంటే ఎంత గొప్ప ధన్యత, భాగ్యం, ప్రియమైన దేవుని బిడ్డలారా. మొన్న ఈ మధ్యన ఐ వాజ్ గోయింగ్ త్రూ ప్యాసేజ్ ఇన్ ద బైబుల్ అకార్డింగ్ టు జాన్ అండ్ ఆల్సో అకార్డింగ్ టు యాక్ట్స్. కృప ఉన్నది, ఎప్పటి నుంచో ఉంది కృప. కొత్త నిబంధనలు కొత్త ఏమి కాదు కృప అంటే, పాత నిబంధనలో కూడా ఉంది. బట్ కొత్త నిబంధనల కృప ఏంటంటే దట్ ఫాలోడ్ ద ఓల్డ్ టెస్టమెంట్స్ గ్రేస్. Grace after grace, grace followed by grace. The grace of God from the Old Testament and followed by the grace of God in the New Testament. The same God but different grace. అటువంటి కృపవేమ కృపతో మనలందరినీ కూడా కాచి కాపాడుతున్నాడంటే, He had some plan even before the creations were made. The plan of salvation that you and I might receive in the name of our Lord Jesus Christ, the risen Christ of Nazareth and the only Savior. The salvation process. The salvation can be attained by grace, not by your deeds, not by your works, just by faith alone. That is what he's saying. కరుణయు కృపయు నిరంతరం శాంతి అన్నీయు ఇచ్చువాడా. అన్నీ ఇచ్చువాడు ఆయన. కరుణ, కృప, వెంబడి కృప, అన్నీ ఇచ్చువాడు ఆయన. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి హ్యావ్. ఆమేన్, హల్లెలూయా. మరి ఇంకో పాట పాడి దేవుని ఆరాధించుకుందామా? ఎస్, మరి ఇంకో కీర్తన పాడి దేవుని గొప్పగా ఆరాధించుకుందాం. ఆర్ యు విత్ మీ? దెన్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమని నన్ను జయించి నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమని నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదరిచి నిత్య జీవమిచ్చి. నన్ను కరుణించి ఆదరించి సేదరిచి నిత్య జీవమిచ్చే.
కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమని నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోచిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోచిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయనిది విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయనిది ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి కన్నిటిని తుడిచి నాకై పరుగెత్తి కౌగలించి మోతాడి కన్నిటిని తుడిచి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ
హల్లెలూయా. It's a wonderful love. The love that always surprises us. ప్రేమ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. The love of God towards us will give a new surprise every day and every morning, every night, every day that you're alive, the time that you're awake, the time that you're asleep, the time that you're resting, the time that you're working, you're playing, whatever you do. The love of God is the grace of God. The name Jesus is the only love of God that we have for us. He always surprises us. ఆశ్చర్య కలిగిస్తూ ఉంటాడు ఎప్పటికెప్పుడు మనకి నూతన మేలులతో, నూతన ఆశీర్వాదాలతో మనల్ని ఎప్పుడు కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. ఎస్, యేసయ్య ఒక మాట చెప్పారు, జ్ఞాపకం చేసుకోండి. నేను వెళ్తే కానీ మీ దగ్గరికి వేరే ఒక ఆదరణకర్త రాడు, నేను వెళ్ళి నేను పంపిస్తాను, ఆయన నా గురించి మీకు వివరిస్తాడు, మిమ్మల్ని సరహద్దులు నడిపిస్తాడు. నేను చాలా చెప్పాలి మీకు, కానీ ఇప్పుడు మీరు బేర్ చేయలేరు. బట్ వెన్ హీ కమ్స్ హీ విల్ గైడ్ యూ టు ఆల్ ట్రూత్స్. అటువంటి ప్రామిస్, ఈవెన్ దో హీ లెఫ్ట్ అస్, ద ప్రామిస్ ఆఫ్ గాడ్ నెవర్ లెఫ్ట్. It came in the manner of grace of the Holy Spirit. Yes. ఈరోజు మన దగ్గర యేసయ్య ఉన్నాడంటే ఎస్ ఉన్నాడు. ఈరోజు తండ్రి ఉన్నాడా అంటే ఎస్ మనతో ఉన్నాడు. ఎక్కడ ఎలాగ ఉన్నాడంటే మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే హీ ఈజ్ ద హోలీ స్పిరిట్ గాడ్, హీ ఈజ్ ద స్పిరిట్ గాడ్, పరిశుద్ధ ఆత్మదేవుడు. చాలామంది హేళన చేస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుని పేరు తీసుకొని, ఆయన క్రియలు చూసి హేళన చేస్తారు. ఎందుకంటే బైబిల్ ఆల్రెడీ టోల్డ్ us that they don't believe it because they have not seen it. వాళ్ళు నమ్మరు, ఎందుకంటే వారు చూడలేదు. ఎట్లా చూడాలి అంటే వాక్యం చూడలేదు వాళ్ళు. దే డోంట్ నో. ఎవరో చెప్పింది, ఎవరో చేసింది వాళ్ళు హేళన చేస్తూ ఉంటారు. దే డోంట్ బిలీవ్ బికాస్ దే డోంట్ నో. You and I believe because we know. The wonderful love that will never suppress you, my friends. శిలువ మీద చేతులు చాచి మరణించినప్పుడు కూడా I love that word that he said. తండ్రి, వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వారిని క్షమించండి. ఒకవేళ మనం తెలియక చేసినా కూడా అంత నువ్వు తెలిసే చేసావు, నువ్వు కావాలనే చేసావు అనే రోజులు, పొర్రపాటున కాలు తగిలిన, పొర్రపాటున ఏదైనా జరిగిన, సారీ నేను కావాలని చేయలేదు, ఇలా పొరపాటున జరిగిపోయింది క్షమించు అంటే లేదు. అప్పటి నుంచి చూస్తున్నా, 4 రోజుల నుంచి నేను గమనిస్తున్నా, నువ్వు ఇలా ఉంటున్నావు, నువ్వు కావాలని చేస్తున్నావు, అన్ని యూ వాంటెడ్లీ హ్యావ్ డన్ దిస్, ఐ నో అనే రోజులు కూడా ఇవి ఉన్నాయి ఈ రోజుల్లో. బట్ వాళ్ళు కావాలని చేస్తున్నా కూడా చంపుదామని, ఎందుకంటే వాళ్ళ అధికారం పోద్దని, పరిశీలకి సర్దుకీలకి అధికారం పోద్దని, లేకపోతే ఏదో జరిగిపోద్దని, ఏదో తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని, పెద్ద దుమారం లేపుతున్నాడని చంపేద్దాం అనుకున్నారు యేసయ్యని. కావాలని, పొరపాటున కాదు. అయినప్పటికీ కూడా యేసయ్య మాట, వారు ఏం చేస్తున్నారో తెలియదు, కొంచెం క్షమించయ్యా తండ్రితో వేడుకుంటున్నాడు. స్టీఫెన్ అదే మాటలు మాట్లాడుతున్నాడు, అయ్యా మీరు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. ఓకే, see, that is the power of God, the God who forgives. When you're ready to forgive someone, you unleash the power of God from you, so that God will forgive you from heaven. When you forgive others, your sins will be forgiven. When you magnify the sins of your others, your sins will be magnified before God. It's your choice, my friends. నువ్వు క్షమిస్తే దేవుడు నీకు క్షమిస్తాడు.
నువ్వు పాపాన్ని ఎత్తి చూపిస్తే నీ పాపములు దేవుని ఎదుట ఎత్తి చూపించబడతాయి. మరి క్షమించి మనం క్షమాపణ పొందుకుందామా? ఎదుటోళ్ళ తప్పుల్ని పాపాలన్నింటినీ బయట పెట్టి మన పాపాలను బయట వేసుకొని దేవుని ముందు నిర్దోషిగా నుంచుందామా? When we forgive, He forgives us, and we are forgiven. That's it, once and for all. When we put out others' sins, our sins are magnified, and we are not forgiven. We will stand before the throne as sinners. What is your choice this morning time? ఈ యొక్క ఆరాధన చూస్తున్నవారు, what is your choice? Choose wisely. Choose wisely. మరి ప్రార్థన చేసుకుందామా? నాతో కలిసి ప్రార్థన చేస్తారా? అది అందరూ తల మచ్చుకు కళ్ళు మూసుకుంది. స్తుతి స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధుల వేలాది కోట్ల వందనాలు తండ్రి, ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఆరాధనని మేము మీకు ఇస్తున్నాం తండ్రి. అయ్యా బంగారు పదవి చేరుస్తున్నాం తండ్రి, స్వీకరించండి. అయ్యా సజ్జులు మాత్రం తండ్రిని ఆరాధించగలరు, మృతులను ఆరాధించలేరు. అయ్యా పాత పెట్టబడిని ఆరాధించలేరు తండ్రి. అయ్యా నిన్ను తెలుసుకున్నవారు, అయ్యా నిన్ను రుచి చూచినవారు, ఆయనను ఎరిగిన వారు ఆరాధించగలరు తండ్రి. ఈ ఆరాధన అంగీకరించుతారు. మేమే ఒక సజీవ యాగముగా, బలిపీఠముగా, బలియాగముగా, అయ్యా యాజకులుగా మేమే ఉండి ఈ యొక్క అర్పణని అర్పిస్తున్నాం తండ్రి. స్వీకరించమని కోరుతాం. ప్రతి ఒక్క బిడ్డ ఆరాధనని స్వీకరించండి. అయ్యా మీ తత్తుడి కార్యక్రమంకి వెళ్తున్నాం తండ్రి. మీరే ముందు నడిపించిన కోరుతున్నాం తండ్రి. మీ కృపనిచ్చి మమ్మల్ని ముందు నడిపించమని కోరుతా ఉన్నాం తండ్రి. తెలివి జ్ఞానముతో అయ్యా ప్రతి ఒక్క కార్యక్రమం మీకు మహిమగా ఉంటూ సహాయం చేయమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హలో ఫ్రెండ్స్, మరి తదుపరి కార్యక్రమాలు ముందుకు వెళ్ళిపోదామా? ఆర్ యు రెడీ? కమ్ ఆన్. ప్రకటనలు. ప్రతి బుధవారం ప్రార్థన గోపురమందు ప్రార్థన యోధులు మీ యొక్క ప్రార్థన కొరకు సిద్ధంగా ఉన్నారు. వారు ఎంతో కష్టపడి విశ్వాసంతో అనేక ప్రార్థన కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనకు తగిన జవాబు దొరుకుతుంది. అండ్ ఎవరైతే వారు ప్రార్థిస్తున్నారో దే ఆర్ హ్యాపీ. గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయండి. వై నాట్ యువర్స్? మీరు కూడా ప్రార్థన తెలియచేయండి. వీఆర్ రెడీ టు ప్రే ఫర్ యూ. మాకు ఫోన్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ మీరు ఏ రీతిగానా మాకు తెలియచేయండి. బట్ ఆర్ ప్రేయర్ వారియర్స్ ఆర్ ప్రేయింగ్ ఫర్ యూ ఎర్నెస్ట్లీ. డెఫినెట్లీ God is going to hear your prayers and grant your requests, which is ever according to the will of God. Hallelujah. ఎవరైనా కానీ ఆలయంలోకి వచ్చి ఆరాధించుకోవాలనుకున్న వారు గమనించండి, 8:30 గంటలకే ఆలయంలో ఆరాధన మొదలవుతుంది. 9 గంటలకే తలుపులు క్లోజ్ చేయబడతాయి. దయచేసి సమయాన్ని గమనించి మీరు ముందుగానే రావాల్సిందిగా ప్రభువుని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఆన్లైన్ సర్వీస్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు. ఖచ్చితంగా యూట్యూబ్లో డాక్టర్ రతన్ అనే ఛానల్లో ప్రతి ఆదివారము ఉదయం 10 గంటలకి ఆన్లైన్ సర్వీస్ నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ టైంని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది కోరుతా ఉన్నాం. మరి వేరే దేశస్తులు ఎవరైతే ఉన్నారో వారికి టైమింగ్స్ వేరేగా ఉంటారు. కాబట్టి ప్లీజ్ సెట్ యువర్ టైమ్స్ టు ఇండియన్ స్టాండర్డ్ టైమ్, విచ్ ఇస్ 10 o'clock. చాలామంది పొద్దున్న 4 గంటలు చూస్తున్నారు, కొంతమంది సాయంత్రం 5 గంటలు చూస్తున్నారు, కొంతమంది సాయంత్రం 7 గంటలు చూస్తున్నారు, కొంతమంది 4 గంటలకే చూస్తున్నారు. ఇట్స్ అ టైమ్ గ్యాప్ బిట్వీన్ country to country. So please I request you to adjust your timing according to Indian standard timing. మరి కానుకల సమయంలోకి వెళ్ళిపోదామా? మీ యొక్క కానుకలు దేవుని యొక్క దర్శన భాగంలో మీ యొక్క విత్తనములు ఎవరింట్లోకి తీసి పట్టండి, చేతులు పెట్టి అయ్యా ఇది అంగీకరణ అర్పణగా మార్చాలని ప్రార్థన చేయండి. ఆ ప్రార్థించిన తర్వాత మీరు వేయవలసింది కోరుతాను. పక్కన QR కోడ్ డిస్ప్లే ఉంటుంది, మీరు ఎప్పుడైనా స్కాన్ చేయవచ్చు. కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది, గూగుల్ పే, ఫోన్పే ఆర్ పేటిఎం, యూ కెన్ డూ ఇట్. అండ్ ఫ్రమ్ ద పాస్టర్స్ డెస్క్ వి థ్యాంక్ యూ ఫర్ ద జనరాసిటీ. ఎంతోమంది వారు కానుకలు ఇస్తున్నారు, దశమ భాగాలు ఇస్తున్నారు. అండ్ బెనర్లాడ్ మినిస్ట్రీస్ చర్చ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గివింగ్స్. మీరు ఈ ఒక గివింగ్ మీరు ఇవ్వటం బట్టి ఎంతోమందికి మేము రీచ్ అవ్వగలుగుతున్నాం, జస్ట్ బికాస్ ఆఫ్ యూ అండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. మీరు ఇంకా ఈ యొక్క సంస్థని, ఈ యొక్క సేవని ప్రోత్సహించి ఇంకా అనేక మంది చేరటానికి మీ ప్రార్థనలు మాకు చాలా అవసరము. మీ యొక్క
generosity is too much. And God will definitely bless you, my friends. Definite. We are praying for you. The one who else is giving, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే ఎనేబుల్ చేస్తున్నాడో ఇవ్వటానికి ప్రతి ఒక్కరిని కూడా మరి గొప్పగా దీవించాలని. దేవునికి ఇచ్చిన వారు ఎవరు కూడా లేకుండా లేరు. దేవునికి ఇచ్చిన వారు ఎవరు కూడా పేదవారిగా మిగిలిపోలేదు. దేవునికి ఇచ్చి తిరిగి రాకుండా ఎవరూ లేరు. అండ్ వీఆర్ అష్యూరింగ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ డబుల్ మెజర్స్ వాట్ ఎవర్ యూ గోయింగ్ టు గివ్. మరి ప్రార్థన చేసుకుందామా? తలలు ఉంచుకొని కళ్ళు మూసుకొని స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడే, పరిశుద్ధుడే, వేలాది కోట్ల వచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు అయ్యా. ఈ యొక్క కానుకలను దీవించండి, ఆశీర్వదించిన భాగాలు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. కృతజ్ఞత అర్పణలు అయ్యా, కృతజ్ఞత అర్పణలతో పాటు తన ప్రత్యేక అర్పణలు కూడా ఉన్నాయి తండ్రి. వాటిని కూడా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వారి చెమట, వారి రక్తము, వారి కష్టము తండ్రి అయ్యా వారు ఇచ్చున్నారు అయ్యా, మీది మీకు ఇచ్చినారు తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఇది సేవకు వాడుబట్టకు, అనేక మంది చేరుటకు అయ్యా, ఇంకా అనేక మంది చూచి తండ్రి మమ్మల్ని ఇంకా గొప్పగా తెలుసుకునేటప్పుడు సహాయం చేయమని కోరుతాం. తెలివి జ్ఞానంతో నడిపించమని, తోడుగా నీడగా ఉండమని కోరుతూ అయ్యా, మీ యొక్క కృప వెంబడి కృప మమ్మతో ఉంచుతారని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభు అని యేసుక్రీస్తు నామమున నడుపుతున్నాం తండ్రి, ఆమేన్. మరి రొట్టె ద్రాక్షరసంలోనికి వెళ్ళిపోదామా? దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తము అనగా మీ దగ్గర శ్రేష్టమైనది తినటానికి ఏదైతే ఉందో, దేవునికి అంగీకారంగా ఉందో అది మీరు తీసుకోండి. మీ దగ్గర తాగటానికి ఏముందో, దేవునికి అంగీకారంగా ఏదైతే ఉందో అది తీసుకోనండి. అది దేవుని శరీరము, అది దేవుని రక్తం అని మీరు ప్రార్థన చేసి విశ్వాసంలో నమ్మండి. ఇది దేవుని శరీరం అని, అది దేవుని రక్తం అని. ఇది ప్రభు అనే యేసు శరీరము, ఇది ప్రభు అనే యేసుక్రీస్తు రక్తము. Lord, I break it giving you thanks in the name of the Father, Son and the Holy Spirit. Amen. What is your blood, Lord? The cup of New Testament. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, వేలాది కోట్ల వందనాలు తండ్రి. భాగ్యాన్ని బట్టి వందనాలు, ఐదు శరీరాన్ని బట్టి వందనాలు, ఇచ్చిన రక్తాన్ని బట్టి వందనాలు. ఎందుని బట్టి మా ఎందు మీరు మేము తండ్రి ఐప్సితం జరుగుతూ సహాయం చేయమని కోరుతా ఉన్నాం తండ్రి. అయ్యా, నీ శరీరం ఇచ్చిన వందనాలు, అయ్యేది నీ వాక్యం, ఏసయ్యేది నీవు, పరలోకం దిగి వచ్చిన మన్న, శిలువ మరణించిన శరీరం తండ్రి నమ్ముతున్నాం. శిలువ మీద కార్చిన రక్తం తండ్రి, అయ్యా మీ నరాలు ప్రవహించిన రక్తం, పరిశుద్ధ రక్తం, ప్రభువైన యేసుక్రీస్తు రక్తం నమ్ముతున్నాం తండ్రి. అయ్యా, ఈ యొక్క విషయంలో తండ్రి మేము కూడా మీ మాదిరికరమైన జీవితం జీవించడానికి సహాయం చేయమని కోరు ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వలన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆర్ యు రెడీ? అయితే అందరూ బైబిల్స్ చూపించండి, దయచేసి మీ బైబిల్స్ ఎత్తి చూపించండి. ఇది నా బైబిల్, బైబిల్ చెప్తుంది నేను, బైబిల్ చెప్తుంది చేయగలను. ఈరోజు దేవుని వాక్యం బోధించబడుతున్నాను, నేను దివారాలు ధ్యానం చేస్తాను, మార్పు పొందుతాను, ఇదివరకులాగా ఉండను. యేసు నామములో ఆమేన్, హల్లెలూయా. ఎస్, అందరూ నాతో కలిసి ఒక ప్రార్థన చెప్పారా? నేను నమ్ముతున్నాను మీరు చెప్పారని. కానీ మీ బైబిల్స్ కూడా ఎత్తి చూపిస్తే బాగుంటుందేమో. రైట్, ఇవాళ మనము నాట్రముర్ అనే ఒక హోమియోపతి మెడిసిన్ గురించి మనం నేర్చుకుందాం. ఈ యొక్క నాట్రముర్ అనేది చాలా క్యాజువల్గా దొరికే మెడిసిన్ లాంటిది. ఇది కూడా ఇట్స్ లైక్ కామన్ సాల్ట్, సోడియం అండ్ క్లోరైడ్. ఎస్, NaCl, సోడియం క్లోరైడ్. సో కామన్ సాల్ట్, దీన్ని ఒక కొంచెం రిఫైన్డ్గా చేసిన డ్రగ్. ఇది ఈక్వల్ పార్ట్స్ అనమాట. సోడియం ఎంత ఉంటుందో క్లోరైడ్ అంతే ఉండాలి, NaCl. అట్లాగే బట్ ఆన్ ఈక్వల్ పార్ట్స్ విల్ మేక్ దిస్ నాట్రముర్. కొన్ని దాంట్లో సోడియంస్ ఎక్కువ ఉండి క్లోరైడ్స్ తక్కువ ఉంటాయి, కొన్ని దగ్గర క్లోరైడ్స్ ఎక్కువ ఉండి సోడియం తక్కువ ఉంటుంది. బట్ దిస్ మెడిసిన్ హ్యాస్ అన్ ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ సోడియం అండ్ క్లోరైడ్. అంటే మన కామన్గా ఉప్పు అనుకోవచ్చు. ఇంకా కానీ జ్ఞాపకం చేసుకోండి, ఈ ఉప్పులో వచ్చే తేడాల వల్ల, అయోడిన్ లోపం వల్ల చాలామందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎస్,
ఈ థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిందంటే ఖచ్చితంగా లావ్ అయిపోవడం జరుగుతుంది, లేకపోతే సన్నగా అయిపోవడం జరుగుతుంది. బ్యాలెన్స్ తప్పుతుంది. లేడీస్కి మెన్స్ట్రుయేషన్ సైకిల్స్ అన్ని డిస్టర్బ్ అయిపోతాయి, హెయిర్ ఫాల్ బాగా ఉంటుంది, వెయిట్ పెరిగిపోతారు. బట్ వెన్ యూ యూజ్ దిస్ మెడిసిన్ నాట్రోమోర్, అది థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి పనిచేస్తుంది, రెండోది హెయిర్ ఫాల్ అవ్వకుండా కూడా చూస్తుంది, మూడోది వెయిట్ లాస్ కూడా ఈ మెడిసిన్ వాడతారు హోమియోపతిలో. వావ్, సచ్ ఎ గ్రేట్ డ్రగ్ ఇజంట్ ఇట్? చాలామంది హెయిర్ ఫాల్ తో ఆ ఇబ్బందులు మీరు పడుతున్నారని తెలుసు. వెయిట్ గెయిన్ చాలామంది అవుతున్నారు. బట్ దిస్ మెడిసిన్ విల్ గివ్ ఎ గుడ్ రిజల్ట్స్ ఆన్ వెయిట్ లాస్ అండ్ ఆల్సో హెయిర్ ఫాల్. మరి ఈరోజు నేను మీకు 4 సిమ్టమ్స్ నేను చెప్పి దాని తగ్గట్టు దేవుని వాక్యం ఏం మాట్లాడుతుంది, మెడిసిన్ ఏం మాట్లాడుతుంది, ఈరోజు మనం తెలుసుకుందాం. 4 symptoms. Are you ready? Come on then. My first symptom, he is unable to enter into a state of joy or happiness even in the best circumstances. ఒక వ్యక్తి, ఆడవారేమి మగవారేమి, మెయిన్లీ మెన్ అండ్ విమెన్, ఎవరైతేనేమి, వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత చక్కగా ఉన్నా, ఎంత బాగా ఉన్నా, ఇబ్బందికరంగా లేకుండా, సంతోషంగా ఉన్నా, వారు మాత్రం దాంట్లో నుంచి సంతోషాన్ని తీసుకోలేరు, దాంట్లో నుంచి ఆనందం వారు పొందుకోలేరు. అందరు సంతోషంగా ఉంటారు, అక్కడ ఏదో వాడితో కోల్పోయినట్టు, ఆమె ఏదో నష్టపోయినట్టు ఉంటుంది అక్కడ. కానీ నిజంగా కోల్పోయి నష్టపోయారా అంటే ఉండదు. ఒకవేళ ఇలా అడిగేమనుకోండి, ఎందుకు ఇంత అందరూ ఆనందం ఒక్కరు ఇలా ఉన్నామంటే, ఏముందని ఆనందపడటానికి, అంత కామనేగా అని చాలా చులకనగా ఆన్సర్ ఇచ్చేస్తారు. ఎస్, ఈవెన్ ద హోల్ మాబ్ ఈజ్ ఎంజాయింగ్, దే విల్ నాట్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు దట్ జాయ్, దే విల్ నాట్ బి ఏబుల్ టు ఎంటర్ టు దట్ హ్యాపీనెస్. వారు ఆ జాయ్లోకి, హ్యాపీనెస్లోకి వారు వెళ్ళలేరు. ఎందుకంటే వారి సైకలాజికల్ మెంటాలిటీస్ కానీ, వారి పర్సనాలిటీస్ అంతే. మీరు వెళ్ళి వారిని ఒక మంచి పార్టీకి తీసుకెళ్ళండి, లేకపోతే మీ ఇంటికి తీసుకెళ్ళండి, ఇంటికి తీసుకెళ్ళి చక్కగా మంచి భోజనం పెట్టండి, సంతోషంగా పాడుకుంటూ ఉండండి, సంతోషంగా ఉండండి. బట్ స్టిల్ మీరు అందరూ చాలా ఆనందంగా ఉంటారు, వాళ్ళు మాత్రం ఆనందంగా ఉండలేరు. ఒకవేళ వారే ఇంకొకరు గెస్ట్లు పిలిచినా కూడా, గెస్ట్లు ఇంట్లో అందరూ ఆనందంగా ఉంటారు, వారు మాత్రం చాలా ఓకే మీరు మీరు ఎంజాయ్ చేయండి, మేము పక్కకి వెళ్తాను, నేను ఎంజాయ్ చేయలేను, మీరు అందరు పిల్లలు మీరు ఎంజాయ్ చేయండి, పక్కకి వెళ్ళిపోతాను. ఎంజాయ్ చేయలేను కాదు, ఎంజాయ్ చేయలేరు. మీరు చేస్తారు, మీరు ఎంజాయ్ చేయండి, నేను పక్కన వెళ్తుంటాను. బికాస్ దే డోంట్ లైక్ ద కంపెనీ ఆఫ్ హ్యాపీనెస్, దే డోంట్ లైక్ ద కంపెనీ ఆఫ్ జాయ్. ఈవెన్ దే ఆర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్, బట్ స్టిల్ దే విల్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ఇట్. వారు సంతోషము అన్నిట్లో ఉన్నా కూడా వారు ఆనందము, సంతోషం వారిలో ఉండదు, వాళ్ళలో ఉండదు. ఒకవేళ వీళ్ళు వెళ్ళి వాళ్ళతో ఉంటే అయినా కానీ సంతోషపడలేరు. అదొక మెంటాలిటీ అంతే. మీరు చూసే ఉంటారు, ఎవరో ఉండే ఉంటారు, ఎంత ఆనందకరంగా ఉన్నా కూడా దే విల్ స్పాయిల్ ద హోల్ మాబ్. అక్కడ 10 మంది ఉంటే బ్రేకర్స్ అనమాట, హ్యాపీనెస్ బ్రేకర్, జాయ్ బ్రేకర్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు సంతోషపడలేరు, ఎదురోళ్ళు సంతోషపడితే వాళ్ళు ఓరవలేరు. మనం బాగుపడలేం, ఎదురోళ్ళు బాగుపడితే ఊరుకోలేం. మనం ఆనందంగా ఉండలేం, ఎదురోడు ఆనందంగా ఉంటే మనం ఓరవలేం. ఇటువంటి మెంటాలిటీస్ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారు ఎవరైనా మీలో ఉంటే, ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి వారి కోసం ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా వారికి డ్రగ్ని మీరు ప్రిస్క్రైబ్ చేయవచ్చు. దే విల్ నాట్ ఎంటర్ ఇన్ టు స్టేట్ ఆఫ్ జాయ్ ఆర్ హ్యాపీనెస్. వారు సంతోషపడలేరు, ఆనందపడలేరు. అందరూ సంతోషం ఉంటే మనం సంతోషంగా ఉంటాం, అందరూ బాధపడితే మనం బాధపడతాం. అది కామన్ థింగ్. కొంతమంది ఎక్స్ట్రాడినరీగా ఉన్నారంటే అందరూ సంతోషపడతారు, అందరూ బాధగా ఉంటే బాధని మైమర్చేలాగా వారిని ముందు తీసుకెళ్తారు. వారు ఎక్స్ట్రాడినరీ, వీళ్ళు బిలో ఆర్డినరీ. అందరూ సంతోషంగా చూడలేం, మనం సంతోషంగా ఉండలేం. అందరూ ఆనందంగా ఉంటారు, పోనీ ఆనందంలో మనం ఉన్నాగా మన ఆనందాన్ని మనం అనుభవించలేం. అటువంటి వారి గురించి నేను మాట్లాడుతున్నాను. వట్టి వారి గురించి మరి దేవుడు తన వాక్యంలో ఏమి నిక్షిప్తమించో చూద్దాం ఒకసారి. వాట్ గాడ్ హెస్ టోల్డ్ ఇన్ హిస్ వర్డ్ ఫర్ దెమ్. రోమిల్ రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనము. రోమిల్ రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో ఈరోజు మనం చూసుకుందాము దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందో అట్టి వారి గురించి.
May the God of hope fill you with all joy and peace as you trust Him, so that you may overflow with hope by the power of the Holy Spirit. ఇక్కడ మాట్లాడుతున్నాడు జ్ఞాపకం, మే ద గాడ్ ఆఫ్ హోప్ ఫిల్ యూ విత్ ఆల్ జాయ్ అండ్ పీస్. దేవుడు మిమ్మల్నిలో ఆయన ఒక సంతోషాన్ని, ఆయన ఒక ఆనందాన్ని నీలో నింపుతా అంటున్నాడు. ఎందుకంటే నీ యొక్క ఆనంద సంతోషం ఉప్పొంగిపోవటానికి కొరకు నీలో ఆ సంతోషం ఆనందం పెడతాడు. ఈ యొక్క సంతోషము ఆనందము ఒక నిరీక్షణ కలిగి ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండాలి మనం. బికాస్ ద పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఫలాల్లో లవ్, జాయ్, పీస్, జాయ్, లవ్, పీస్, హ్యాపీనెస్, కైండ్నెస్, ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని ఫలాలు ఇవన్నీ. వారు ఆ ఫలాల్ని ఫలించలేకపోతున్నారు. సింపుల్ థింగ్, దే విల్ నాట్ బేర్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దే కెన్ నెవర్ బేర్ దట్ ఫ్రూట్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్. ఎందుకు అంటే దట్ ఈస్ దర్ ల్యాక్. నా అటువారుగా మీరు ఉంటే గనక మీరు మోకరించి ప్రార్థన చేయండి. లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ హోలీ స్పిరిట్, లార్డ్ ఫిల్ మీ విత్ ద కంప్లీట్ హోలీ స్పిరిట్ అని మీరు ప్రార్థించినప్పుడు, వెన్ ద హోలీ స్పిరిట్ గాడ్, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనం కూడా ప్రేమ, లవ్, జాయ్, పీస్ ఇవన్నీ గల ఒక ఆత్మఫలాలు మనము ఫలిస్తాం. అట్లాగా సంతోషాలు ఉన్నాక సంతోషం ఫలించలేకపోవటం, లేకపోతే ఆనందంగా ఉంటే ఆనందం ఫలించలేకపోవటం, సంతోషం ఉంటే ఆ సంతోషాన్ని చెడగొట్టడం, లేకపోతే మన సంతోషం ఉండలేక పక్క వెళ్ళిపోవటం. నో 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 నో, యు హావ్ టు బీ హ్యాపీ, యు హావ్ టు బీ జాయ్, యు హ్యావ్ టు ఎంజాయ్. నువ్వు జాయ్ఫుల్గా ఉండాలా, ఎంజాయ్ చేయాలా, హ్యాపీగా ఉండాలా. దట్ ఈస్ వాట్ ద లార్డ్స్ ప్లాన్ ఇస్. బట్ వెన్ యూఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్, అది ఒక సైకలాజికల్ డిఫెక్ట్, సైకలాజికల్ ప్రాబ్లం. ప్రే, ప్రార్థన చేయి. అంతేకాకుండా మీరు డిస్టర్బ్ చేసుకోవద్దు, మీ యొక్క సైకలాజికల్ ఎఫెక్ట్స్ డిస్టర్బ్ చేసుకోవద్దు. ప్రే అండ్ దెన్ టేక్ దిస్ మెడిసిన్ అండ్ ఆస్క్ గాడ్. ఆ ప్రార్థనలు అడగండి, అయినా పరిశుద్ధాత్మలో నింపు. లార్డ్ పుట్ a complete Holy Spirit in me, that I may bear fruit of love, joy, peace. నేను ఫలించే మాదిరిగా ఉంటకు నన్ను పరిశుద్ధాత్మతో నింపు అను ప్రార్థించే. God is going to do it definitely, my friends. Amen. Symptom number 2, ఇది డిప్రెషన్ మాదిరిగా ఉంటుంది కానీ డిప్రెషన్ కాదు, సిమిలర్ టు డిప్రెషన్. ఎప్పుడు ఏదో అయిపోయినట్టు, ఏదో ఉన్నట్టు, ఒక లాంగ్ ఫేస్, గ్లూమీ ఫేస్, సోంబర్. ఏంట్రా సోంబేర్లా ఉన్నాం అంటూ ఉంటాం తెలుగులో. సోంబేర్ అనేది ఇంగ్లీష్ నుండి వచ్చింది, సోంబర్. గ్లూమీ, ఏదో డల్గా ఉంటాం, ఏదో కోల్పోయిన వాళ్ళలాగా, ఏదో లేనోళ్ళలాగా. ఇప్పుడే మనకున్న ఒక షిప్ సముద్రంలో మునిగిపోయినట్టు, లేకపోతే మన ఇల్లు కూలిపోయినట్టు, లేకపోతే ఆస్తి అంతా పోయినట్టు, ఏదో అయిపోయినట్టు. అక్కడేమి ఉండదు అక్కడ యాక్చువల్గా, బట్ వాళ్ళ ఫేస్ అంతే ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ అట్లాగే ఉంటుంది. ఏదో కోల్పోయిన వాళ్ళు, ఏంటి అలా ఉన్నామంటే అంత బాగానే ఉన్నాను. వాళ్ళు బాగాలేరని మనకు అర్థమవుతానే ఉంటుంది. వాళ్ళకి తెలుసు ఏదో ఉందని, బట్ వాళ్ళు వెరిఫై చేసుకుంటే దేని గురించి ఎంత బాధపడుతున్నారు, దేని గురించి అంటే ఏం లేదు, అదొక సిమ్టమ్ అంతే, సైకలాజికల్ డిఫెక్ట్ అంతే. అట్టి వరకు ప్రార్థన చేయండి. మీరు కనుక ఉంటే ప్రార్థన చేయండి. మరొకసారి అయ్యా పరిశుద్ధాత్మ దేవునితో నింపని ప్రార్థన చేయండి. దెన్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఫిల్ యూ విత్ ద హోలీ స్పిరిట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. దయచేసి నాట్రమూర్ అనే మెడిసిన్ వాడండి. ఎప్పుడైతే నాట్రమూర్ అనే మెడిసిన్ వాడతారో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రేమలో పడుతూ ఉంటారు యవ్వనస్తులు, పెద్దవాళ్ళు కూడా, అటు ఆడవారేమి మగవారేమి ప్రేమలో పడుతూ ఉంటారు. ప్రేమలో పడినప్పుడు గాల్లో తేలుతూ ఉంటారు, వాళ్ళకి ఇంకేం కనపడదు, అంత పింకీ ఫ్లఫీ, అంత గుడ్నెస్, లవ్, కైండ్నెస్ ఇవే కనపడుతూ ఉంటాయి. అటువారు నాట్రమూర్ వాడండి. కొంచెం నేల మీద నిలబడతారు, గాల్లో కాకుండా నేల మీద నిలబడతారు. ఎందుకు నిలబడాలి నేల మీద, ఎందుకు గాల్లో ఎగరకూడదంటే, ఏమో ఎత్తుకి ఎగిరి కింద పడి మీద కాళ్ళు చేతులు ఎరగొట్టుకొని ప్రాణం పోగొట్టుకుంటావేమో. ఒకసారి ఏమన్నా జరగకూడదు జరిగినా, అనకూడదు అన్నా, చూడకూడదు చూసినా కూడా ఆ ఎత్తులోంచి కింద పడి కాళ్ళు చేతులు ఎరుకొని ప్రాణం పోగొట్టుకుంటావేమో. నేల మీద నిలబడండి.
నాట్రమూర్ అనే మెడిసిన్ వాడండి. ఒకవేళ బాగా ప్రేమించుకున్న యవనస్తులు ఉన్నప్పుడు లవ్ బ్రేక్ అయింది, అప్పుడు వాళ్ళు ఎక్కడికో డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు, ఏదో కోల్పోయినట్టు, ఏదో అయిపోయినట్టు, ఇంకంతా మూల కూర్చొని ఎవరితో మాడకుండా చాలా ఇబ్బందికరంగా ఉంటారు. ఈవెన్ దెన్ నాట్రమూర్రే వాడండి. 30 పొటెన్సీ కానీ 6 పొటెన్సీస్లో కానీ పిల్స్ రూపంలో వాడండి. ఆ మనసుని కొంచెం కామ్ చేస్తుంది. కోల్పోయేవని డిప్రెషన్లోకి వెళ్ళి హార్ట్ బ్రేక్ సిండ్రోమ్ అయ్యి లేనిపోయిన హార్ట్ కంప్లైంట్స్ అవన్నీ కాకుండా సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకుంటారు కొంతమంది. సూసైడల్ టెండెన్సీస్, సూసైడల్ థాట్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటిని ఆపి మిమ్మల్ని స్టేబుల్ చేస్తుంది. అటు లవ్లో ఉండి బాగా ఎగిరెగిరి పడినా నేల నిలబెట్టిద్ది. డిప్రెషన్, లవ్ బ్రేక్ అయిపోయి లేకపోతే బ్రేక్ అయిపోయినప్పుడు డౌన్లోకి వెళ్ళిపోయినా లేపి నిలబెట్టిద్ది భూమి మీద. నిన్నుగా చూపించింది, నిన్నుగా ఉంచిద్ది ఈ మెడిసిన్. మరి దీని గురించి దేవుని వాక్యం ఏం మాట్లాడుకుంటుందో చూద్దాం ఒకసారి. కీర్తనలు 107:14 చరణము. కీర్తనలు 107 కీర్తన 14 చరణం చూసుకుందాం ఒకసారి. హీ బాట్ దెమ్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ అండ్ ద డీపెస్ట్ గ్లూమ్ అండ్ బ్రోక్ అవే దేర్ చైన్స్. ఇటువంటి పరిస్థితిలో ఉంటారు కొంతమంది. ఏంటంటే డిప్రెషన్. చాలామంది ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రేమిస్తారు, ప్రేమించబడతారు, తర్వాత వారు మోసం చేయబడతారు, వారిని విడిచివేస్తారు, వారు పట్టించుకోరు. వెన్ దే షో ద ట్రూ లవ్ బట్ స్టిల్ దే డోంట్ అండర్స్టాండ్ ఇట్. ఇంకేదో ట్రూ లవ్ అంటే ఇంతకంటే బెస్ట్ ఉంటుందేమో, బెటర్ ఉంటుందేమో అనుకొని పట్టించుకోకపోతే ఏమవుతుందంటే వాళ్ళు మనసు ఇరిగిపోద్ది. వాళ్ళు ఏమవుతారంటే ఎరకొట్టిన వాళ్ళు బాగానే ఉంటారు, ఇరిగిన వాళ్ళు మాత్రం డిప్రెషన్లోకి వెళ్ళి చనిపోవాలని, సూసైడ్స్ చేసుకోవాలని, లేకపోతే ఇంక మనం బతడానికి వేస్ట్ అని చచ్చిపోవడానికి సిద్ధపడుతూ ఉంటారు అనేక మంది యవనస్తులు. ఇప్పుడు చూసుకుంటే అసలు ఎక్కడో హైయెస్ట్ పీక్కి వెళ్ళిపోతే దూకేస్తారు, ట్రైన్లోంచి దూకేస్తున్నారు, నదుల్లోకి దూకేస్తారు, సముద్రంలో దూకేస్తున్నారు, ట్రైన్ ముందుకెళ్ళి నుంచుంటున్నారు, బస్ కింద పాయిజన్స్ తీసుకుంటున్నారు, తాగకూడదని తాగేస్తున్నారు, ఇంజెక్షన్ చేసుకుంటున్నారు, ఏవో ఇంజెక్ట్ చేసుకుంటున్నారు. ఎట్లాగో వారు దే వాంట్ టు డై ఆఫ్ ద హార్ట్ బ్రేక్. వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు మాత్రము విరిచిన వారు బాగానే ఉంటారు, విరక్కొట్టబడిన వారు మాత్రం దే వాంట్ టు డై. దీంట్లో కొంచెం ఉన్మాదులుగా తయారయ్యిందంటే నేను చచ్చిపోవాలి, అదే చచ్చిపోవాల్సిందని చెప్పేసి ఆమెను చంపటము కత్తులు పెట్టి, లేకపోతే అబ్బాయిని అనటము, లేకపోతే యాసిడ్లు దాడులు చేయటము, రివర్స్ అనమాట ఇదంతా. ఈ యొక్క కెటాస్ట్రాఫీని మొత్తాన్ని స్టేబుల్గా ఉండాలంటే, ప్రేమలో ఎగరకుండా ఉండి భూమి మీద ఉండాలంటే ఇదే మెడిసిన్. హార్ట్ బ్రేక్ అయినప్పుడు ఇదే మెడిసిన్. వీళ్ళు విపరీత బుద్ధులకు వచ్చేసి వాళ్ళని చంపేయాలి, యాసిడ్లు పోయాలి అనుకున్న బుద్ధులకు కూడా ఇదే మెడిసిన్. ఆ బుద్ధులన్నీ కట్ అయిపోతాయి, రావు. ఎందుకంటే డిప్రెషన్లోకి వెళ్ళడు, భూమి మీద సక్కగా నుంచుంటాడు, అర్థమవుద్ది. ఓకే, నా హౌ వీ హ్యావ్ టు గో ఇన్ లైఫ్ అనేది అర్థమవుతుంది. సేమ్ మెడిసిన్. చాలామంది జీవితాలు కోల్పోతున్నారు, చాలామంది నష్టపోతున్నారు. బట్ దిస్ మెడిసిన్ ఈజ్ ఎ వెరీ గుడ్ రెమెడీ. అండ్ ఆల్సో బైబిల్ సేస్ దట్ గాడ్ విల్ బ్రింగ్ అవుట్ ఆఫ్ దర్ గ్లూమినెస్. వారి యొక్క బాధల ఇబ్బందుల నుంచి కూడా దేవుడు వారిని పైకి తీసుకొస్తాడంట. మీరు ఎప్పుడైతే ఇట్లా జరిగిందో, బాధలు ఇబ్బంది పడిపోతున్నారేమో, ఎదుటి వాళ్ళ మీద దాడులు చేయమాకండి, ఎదుటి వాళ్ళ మీద మీరు ఏం చేయమాకండి, దానివల్ల మీకే నష్టము. ఒకవేళ ఇలా ఉంటే కనుక ప్రార్థన చేయండి, దేవుడు నిలబెడతాడు మిమ్మల్ని. ఆ అమ్మాయి విడిచి వెళ్ళిపోయిందా, పోనివ్వండి, దేవుడు నిలబెడతాడు. అబ్బాయి విడిచి వెళ్ళిపోయాడా, వెళ్ళిపోనివ్వండి, దేవుడు నిలబెడతాడు. గాడ్ ఈజ్ దేర్ ఫర్ యూ మై ఫ్రెండ్స్. దో ద హెవెన్ అండ్ ఎర్త్ విల్ పాస్ అవే బట్ హిస్ వర్డ్స్ విల్ నాట్ పాస్ అవే. తల్లి అయినా కానీ తండ్రి అయినా మర్చిపోతాడేమో, ఆయనని మరవడు. ఎస్, హీఈస్ మోర్ ఇంటిమేట్ దాన్ ఎ ఫాదర్ దాన్ అవర్ మదర్. ఆయన తల్లి కంటే తండ్రి కంటే మెన్నైన ప్రేమను చూపించి నేను దగ్గర తీసుకుంటాడు. ఒక భార్య కంటే భర్త కంటే దేవుడు గొప్పగా దీన్ని ప్రేమించగలడు. బిడ్డల కంటే గొప్పగా దేవుడిని ప్రేమించగలడు. ఒక లవర్ కంటే, ఒక అమ్మాయి కంటే దేవుడు దేవుని బిడ్డ నేను దేవుడు గొప్పగా ప్రేమించగలడు. ఒక అబ్బాయి కంటే దేవుడు అమ్మ నేను దేవుడు గొప్పగా ప్రేమించగలడు. అది నువ్వు తెలుసుకో. గాడ్ లవ్స్ యూ మోర్ దాన్ ద లవర్స్, than the father or mother, than the children, the relatives, the friends. God loves you more. ఆయన ఎప్పుడు నీ మనసు విరగొట్టడు. He will never break your heart. He will never abandon you. He will never leave you. He will never forsake you.
ఆయన ఎప్పుడు విడవడు మిమ్మల్ని. ఆయన ఒక అమ్మాయి గుండె ఇరగొట్టినట్టు, లేకపోతే బ్రేకప్ అన్నప్పుడు, లేకపోతే అబ్బాయి బ్రేకప్ అన్నప్పుడు, హీ విల్ నెవర్ బ్రేక్స్ అప్ విత్ us. He will never break it up. He always needs us. He always wants us as his own children of God. అంతగా ప్రేమిస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకసారి అర్థం చేసుకోండి. ఒకవేళ నీకు గనక హార్ట్ బ్రేక్ అయితే, గాడ్ ఈజ్ దేర్ ఫర్ యూ. ఆ స్థితిలో ప్రతి ఒక్కరు నడిచే ఉంటారు. ఇట్ హ్యాపెన్స్. ఉంటే గాడ్ విల్ మేక్ యూ స్టాండ్ అగైన్. హీ ఈజ్ దేర్. ట్రస్ట్ హిమ్. ఈవెన్ యువర్ మదర్ ఫాదర్ మే పాస్ అవే, నీ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోయినా కూడా హీ ఈస్ దేర్ విత్ యూ. ఈవెన్ ఇన్ యువర్ డార్క్నెస్, వెన్ యు ఆర్ సిట్టింగ్ అలోన్, వెన్ యు ఆర్ థింకింగ్ అబౌట్ బ్యాడ్ థింగ్స్ ఆఫ్ డిస్ట్రాయింగ్ యువర్ సెల్ఫ్, నువ్వే గాయపరచుకోవడానికి ఆలోచిస్తున్నప్పుడు, నువ్వు వదిలేసి వెళ్ళిపోయింది నన్ను అని చెప్పి నువ్వు ఏడుస్తున్నప్పుడు, హీ ఈస్ దేర్ రైట్ నెక్స్ట్ టు యూ మై ఫ్రెండ్స్. హీ ఈస్ దేర్ రైట్ నెక్స్ట్ టు యూ అండ్ హీ నీడ్స్ టు టాక్ టు యూ అండ్ జస్ట్ అలౌ హిమ్. Just allow him. Lord, speak to me. Lord, I need you more than anything in this world. Right now, right away. And he will talk to you, my friends. Amen. Third symptom. Depression of body and mind. Depression అంటే మనకి ఇప్పుడు సైకలాజికల్గా అనుకుంటాం, కానీ ఈ యొక్క సిమ్టమ్ మైండ్ అండ్ బాడీ రెండిటికి కూడా ఉంటుందంట. ఒకవేళ భయం వచ్చిన, అత్యకరమైన భయం వచ్చిన, లేకపోతే బాధ కలిగిన, లేకపోతే కోపం వచ్చిన, కోపం కానీ బాధ కానీ భయం కలిగిన, ఈ మూడు సైకలాజికల్ ప్రాసెసే ఇదంతా, ప్రొసీజర్స్. భయమైనా కానీ, దుఃఖమైనా కానీ, బాధ అయినా కానీ, లేకపోతే కోపమైనా కానీ సైకలాజికల్. ఈ సైకలాజికల్ ప్రాసెస్ అయినప్పటికీ కూడా బాడీ సైకలాజికల్ వేగా నడుస్తూ ఉంటుంది. సైకలాజికల్గా మనం ఏ రీతిగా ఆలోచించి ఏ రీతిగా అనుకుంటామో అదే రీతిగా బాడీ రియాక్ట్ అవుతుంది. కోపం వస్తుంది, కొట్టాలనిపిస్తుంది. సైకలాజికల్ కోపం లోపల ఉంటుంది, కానీ కొట్టాలని బాడీ సహకరిస్తుంది. అలాగే బాధ కలిగినప్పుడు కిందకేసి కొడతాం, తలకేసి కొట్టుకుంటాం, ఇట్లా కొట్టుకుంటాం, ఇట్లా చింపుకుంటాం, ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. జ్ఞాపకం చేసుకోండి, బాధ లోపలదే, కానీ బాడీ కూడా రియాక్ట్ అవుతుంది దాంతో. అంతేకాకుండా భయం వచ్చినప్పుడు చెమటలు కారుతూ ఉంటాయి. భయం అనేది లోపల సైకలాజికల్ ఒక ఫీలింగ్, అదొక ఎమోషన్, కానీ బాడీ సహకరిస్తుంది. చెమటలు కారుతూ ఉంటాయి, వణుకుతూ ఉంటుంది, అసలు భయం వేసి పిల్లలా వణుకుపోతూ ఉంటుంది. అది బాడీ. సో ఇట్స్ అ ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సైకలాజికల్ ప్రాసెస్. ఈ యొక్క శరీరం కూడా దానికి సహకరిస్తూ ఉంటుంది. ఇట్లాంటప్పుడు జ్ఞాపకం చేసుకోవడం, నాట్రమూర్ ఇస్ అ వెరీ గుడ్ మెడిసిన్. భయం కలిగిన, బాధలు కలిగిన, అంతేకాకుండా కోపాలు ఎక్కువైపోయినా, కోపాలు తగ్గించుకోవాలనుకున్నా కూడా ఈ మెడిసిన్ చాలా అవసరం. ఈ మధ్యన చాలామందికి చదువు లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, బుద్ధి లేకపోయినా కోపం మాత్రం చాలా జాస్తి ఉంటుంది. కోపం ఎందుకు ఉంటుందో కోపం అర్థం కాదు. కొన్ని ఏమి సాధిస్తారు కోపం ఉందంటే ఏమి సాధించరు. కొన్ని ఏమైనా కన్స్ట్రక్టివ్ ఉంటుందంటే నో, ఎవ్రీథింగ్ ఇస్ ఎ డిస్ట్రక్షన్. కోపం మాత్రం జాస్తి ఉంటుంది. వారికి బాధ ఎక్కువ ఉంటుంది. కోపం ఎక్కువ ఉన్న వారికి బాధ కూడా ఎక్కువ ఉంటాయి. అట్టి వారికి ఈ మెడిసిన్ వాడాలా, నాట్రమూర్ అనే మెడిసిన్. మరి బైబిల్ ఏం చెప్పుడు చూసుకుందాం. కీర్తనలో 34వ కీర్తన 18-19 చూసుకుందాం. కీర్తనలు 34వ కీర్తన 18-19 చరణాలు ఈరోజు మనం చదువుకుందాం. The Lord is close to the brokenhearted and saves those who are crushed in spirit. The righteous man may have many troubles, but the Lord delivers him from them all. Baba, ఎంత గొప్ప వాక్యం అండి ఇది. The Lord is close to the brokenhearted. ఈ యొక్క హార్ట్ బ్రేక్ అయిన వాళ్ళకి కానీ, ఈ యొక్క గుండె చెదిరిన వారికి కానీ, గుండె పగిలిన వారికి కానీ దేవుడు చాలా దగ్గరగా ఉంటా అంటున్నాడు. ఈ ఆత్మ ఎప్పుడైతే క్రష్ అయిపోయిందో, అది భయం వల్ల కానీ, లేకపోతే కోపం వల్ల కానీ, బాధ వల్ల కానీ, ఎప్పుడైతే తన ఆత్మ తను కోల్పోతున్నాడో దేవుడు వారికి దగ్గరగా ఉంటాడంటున్నాడు. హల్లెలూయా. నిన్న చెప్పుకున్నాను, ఆ అమ్మాయి వదిలేసిందని, అబ్బాయి తన చనిపోవాలనో లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏడ్చుకుంటున్నప్పుడు చెప్పాడు దేవుడు పక్కనే ఉంటాడని. బికాస్ హిస్ హార్ట్ ఈస్ బ్రోకెన్. ఆ హార్ట్ బ్రేక్ అయిపోయింది. దెన్ గాడ్ ఈస్ వెరీ నియర్ టు ద పీపుల్. నీకు కానీ నాకు కానీ, వెన్ ఎవర్ అవర్ హార్ట్స్ ఆర్ బ్రోకెన్, గాడ్ ఈస్ వెరీ నియర్ టు అస్, వెరీ నియర్. ఈజ్ విత్ అస్.
and very near to us when our heart is broken and when your spirit is crushed. Yes, my friends. The righteous man may have many troubles, but the Lord delivers them all. నీతిమైన వాడికి, నీతికరమైన వాడికి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో నష్టాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఇబ్బందులు ఉంటాయి. బట్ దేవుడు అన్నిటి నుంచి ఆయన్ని విడిపిస్తాడంట. హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ ప్రామిస్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ లార్డ్ దాన్ ఇన్ ద మెడిసిన్. ఈ మెడిసిన్ ఎలా పనిచేస్తుందో బాగానే పనిచేస్తుంది, కానీ దీనికంటే 1000 రెట్లు దేవుని వాక్యం పనిచేస్తుంది. దేవుడు అంతకంటే గొప్పగా పనిచేస్తాడు. ఎందుకంటే వైద్యులకి పరమ వైద్యుడు ఆయన నోటి మాట చాలు, మందు అక్కర్లేదు. ఆయన స్పర్శ చాలు, ఆయన చూపు చాలు, మందులు అవసరం లేదు. హల్లెలూయా. హి ఈజ్ మోర్ దెన్ ఎ మెడిసిన్, హి ఈజ్ ద మెడిసిన్ హిమ్సెల్ఫ్. ఎస్ మై ఫ్రెండ్స్, such a great Lord we have as a doctor and as a medicine of the word that we give today. Amen. 4వ సెంట, wants to be alone to cry tears with laughter. బాధ కలిగితే కొంతమంది అందరి ముందు ఏడుస్తారు. ఎంతమంది ఉన్నా చూడరు, 2 ఉన్నా 3 ఉన్నా 10 మంది ఉన్నా 100 మంది ఏడ్చేస్తారు అక్కడే కూర్చొని. కొంతమంది ఏడవాలంటే ఎక్కడికో వెళ్ళిపోయి చూసుకుంటారు, ఎవరు లేకపోతే అక్కడ ఏడుస్తారు. వారు ఏడుస్తున్నట్టు ఎవరు నోటీస్ చేయకూడదు, వారు ఏడుస్తున్నట్టు ఎవరు చూడకూడదు. దే వాంట్ టు బి అలోన్ టు క్రై. రాత్రి నిద్రపోతారు, లైట్లా పడుకుందా అంటారు, దుప్పట్లు కప్పుకుంటారు, పైన దిండేసుకుంటారు. దే స్టార్టెడ్ టు క్రై. వాళ్ళు ఏడటం మొదలు పెడతారు అక్కడ, లేకపోతే డాబా మీదకి వెళ్ళిపోతారు, ఎక్కడికో వెళ్ళిపోతారు. దెన్ దే క్రై. దే వాంట్స్ టు బి అలోన్ టు క్రై. అటు వారికి తెలుసా? ఉన్నారా? మీరే ఉన్నారా? సో హూ ఎవర్ ఇట్ ఇస్, జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైనా సంతోషం వచ్చినప్పుడు నవ్వుతానే కళ్ళ నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. నవ్వుతానే కళ్ళ నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. దే లాఫ్ అండ్ ఆల్సో దే క్రై ద సేమ్ టైం. ఇది ఏడుస్తూ నవ్వటం కాదు, నవ్వుతా ఏడవటం. సో ఏడవటానికి దూరంగా వెళ్ళిపోతారు, లేకపోతే వారు నవ్వుతా ఇంకా సంతోషం మీద కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. వారి కృతజ్ఞతని వారు తట్టుకోలేరు, ఇంకా అంతగా ఏడ్చేస్తారు నవ్వుతానే. అట్టివారు ఉంటే జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కీర్తనలు 30వ కీర్తన 5వ చరణం. కీర్తనలు 30వ కీర్తన 5వ చరణం చూసుకుందాం ఒకసారి. For his anger lasts only a moment, but his favor lasts for a lifetime. Weeping may remain for a night, but rejoicing comes in the morning. జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావా, రాత్రిపూట ఏడుస్తున్నావా, దూరంగా వెళ్ళి ఏడుస్తున్నావా, ఒక్కడివే ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తున్నావా? జ్ఞాపకం చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ. ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ బ్రోకెన్, గాడ్ ఈస్ నియర్ టు యూ. అది జ్ఞాపకం చేసుకో. నీ హృదయం చెల్లాచెదరై, నీ హృదయం గాయపడినప్పుడు దేవుడు దగ్గర ఉంటాడు. ఏమో ఒకరోజు రాత్రి ఏడుస్తావా, బట్ నెక్స్ట్ డే మార్నింగ్ God will give you a good rejoice. Yes, He will rejoice in the morning. He'll give you joy, abundant joy in the morning, because you trust Him. ఎవరు దేవుడు నమ్ముతారు వారికి మాత్రమే they will see joy in the very morning they wake up, though they may sleep crying. అది ఏడుస్తూ పడుకున్నా కూడా లేవడంతో వారికి దేవుడు గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాడు. దట్ ఈస్ ద ప్రామిస్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ గాడ్, our risen Savior, the name of the Lord, the name of all names, the name, only name, Jesus the Christ. Hallelujah, the Savior. Joy comes in the morning. Do not worry, because God has seen you cry. నువ్వు ఏడటం దేవుడు చూచాడు, నువ్వు బాధపడటం దేవుడు చూచాడు. యూఆర్ క్రష్డ్ ఇన్ స్పిరిట్, యువర్ హార్ట్ ఈస్ బ్రోకెన్, ఈస్ వెరీ నియర్ టు యూ అండ్ హీ నోస్ యూ. హీ విల్ కంఫర్ట్ యూ నో మ్యాటర్ వాట్. నీ తల్లి కంటే తండ్రి కంటే నేను ఎక్కువగా దేవుడు ఓదారుస్తాడు. ఆయన ఓదార్చే దేవుడు. నువ్వు బాధలు ఇబ్బందుల్లో ఉంటే ఓదార్చే దేవుడు. అమ్మాయిని నువ్వు విడిచి వెళ్ళిపోయింది, నిన్ను దేవుడు ఓదారుస్తాడు. ఆ అబ్బాయిని విడిచి వెళ్ళిపోయాడు, ఓదారుస్తాడు. భర్త విడిచి భార్యని వెళ్ళిపోయాడు, దేవుడు ఓదారుస్తాడు. భార్య వెళ్ళిపోయింది ఇంకొకరితో, ఓదారుస్తాడు. పిల్లలు తల్లిదండ్రులు విడిపోయారు, దేవుడు ఓదారుస్తాడు పిల్లల్ని. తల్లిదండ్రులు లేరు, బిడ్డలు అది ఓదార్చే దేవుడు. జ్ఞాపకం చేసుకొని ప్రియమైన దేవుడు బిడ్డలారా, బాధల్లో, ఇరిగి నలిగిన హృదయంలో, ఇబ్బందుల్లో మీ యొక్క ఆత్మ కృంగిపోయినప్పుడు, కుసించిపోయినప్పుడు దేవుడు ఓదార్చి నీ యొక్క ఆత్మని తిరిగి నింపుతాడు మళ్ళీ. హల్లెలూయా. అట్టి గొప్ప దేవుడు మనకున్నాడు. మళ్ళీ ఒక 4 పాయింట్స్ సిమ్టమ్స్ నేను రీక్యాప్ చేస్తాను.
వారు ఎంతమంది సంతోషంలో ఉన్నా, వారు సంతోషంలో ఉన్నా కూడా వారి ఆనందాన్ని వారు భరించలేరు, ఆనందం వారు పట్టులేరు. అంతే, దే కెనాట్ ఎంజాయ్ ది హ్యాపీనెస్. వారు ఎంజాయ్ చేయలేరు. మీరు చేసి నేను పక్కకి వెళ్తాను, దట్స్ నాట్ మై స్కూల్, దట్స్ నాట్ మై స్టైల్, ఐ విల్ సిట్ హియర్, యూ ఎంజాయ్ అంటారు. లేకపోతే అక్కడికి వెళ్ళారా పొరపాటున వాళ్ళందరినీ కూడా పాడు చేస్తారు. అట్టి వారి ఫస్ట్ సిమ్టమ్. దే కెనాట్ బీ హ్యాపీ, దే కెనాట్ బీ ఎంజాయ్. వారు ఆనందపడలేరు, అంతే. వాళ్ళు ఎప్పుడు ఏదో కోల్పోయిన వాళ్ళు ఉంటారు. పాయింట్ నెంబర్ 2, ఇది డిప్రెషన్ మాదిరి ఉంటుందని డిప్రెషన్ కాదు. వారు ఎప్పుడు లాంగ్ ఫేస్, హార్స్ ఫేస్, ఏదో కోల్పోయిన ఇబ్బందులు పడిపోయిన కష్టం లాగా ఉంటారు. కానీ ఏం ఉండదు అక్కడ. ది ఆల్వేస్ సైకలాజికల్ ఏంటంటే ఎప్పుడు ఒక కార్నర్, సాఫ్ట్ కార్నర్ కోసం అట్లా ఉండిపోతారు అంతే. పాయింట్ నెంబర్ 3, సైకలాజికల్ డిఫెక్ట్స్ లైక్ యాంగర్, తర్వాత బాధలు, గ్రీఫ్, భయం ఉన్నప్పుడు వాళ్ళ బాడీ కూడా అట్లాగే రియాక్ట్ అవుతూ ఉంటుంది. డిప్రెషన్ ఆఫ్ బాడీ అండ్ మైండ్. అంటే కోపం వచ్చినప్పుడు కొట్టాలని బాడీ రియాక్ట్ అవుతుంది. ఎట్లా కోపం మళ్ళీ బాధ వచ్చినప్పుడు కొట్టుకోవటం, చింపుకోవటం, ఎన్ని చేయటం బాడీ రియాక్ట్ అవుతూ ఉంటుంది. అట్లాగే భయం వచ్చినప్పుడు చెమటలు పరిగెట్టడం, ఎన్ని బాడీ కూడా రియాక్ట్ అవుతాం. అట్టి వారికి ఇట్స్ ద బెస్ట్ మెడిసిన్. ద 4వ సిమ్టమ్ ఏంటంటే వారు ఏడవాలన్నప్పుడు ఒంటరిగా రాత్రులు పూటలు పక్కెళ్ళిపోయి ఒక్కళ్ళు కూర్చొని నడుస్తూ ఉంటారు. లేకపోతే వారు నవ్వుతూ ఉంటే కళ్ళకు నీళ్ళు వచ్చేస్తూ ఉంటారు. ఈ 2 సిమ్టమ్స్ వాళ్ళు ఉంటారు. గమనించండి, ఎవరికైతే 4 సిమ్టమ్స్ ఉంటాయో మ్యాక్సిమం 3 అయితే కంపల్సరీగా ఉంటాయి వాళ్ళకి నాట్రమ్ 3 అనే మెడిసిన్ మీరు ఇవ్వండి. మోర్ ఎవర్ ఈ యొక్క వాక్యాన్ని వారికి షేర్ చేసి వినమని చెప్పి మీరు ఒక మెడిసిన్గా వారికి ఇచ్చేసేయండి. షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎవర్ ఇస్ హ్యావింగ్ సమ్ సిమ్టమ్స్. అంతేకాకుండా ప్రే ఫస్ట్. ప్రార్థన ముఖ్యమండి. వాక్యం ఉంది, ప్రార్థన ముఖ్యం. ఎప్పుడైతే ప్రార్థనతో ఉంటుందో గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితంలో మీరు చూస్తారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధుడ, వేలాది కోట్ల వందనాల తండ్రి, మెచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు అయ్యా. నాట్రమ్ 3 మెడిసిన్ గురించి మాకు నేర్పిన దేవా నీకు వందనాలు తండ్రి. అయ్యా మా జీవితాల్లో మా సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఏంటి, మా ఫిజికల్ బాడీ ఎఫెక్ట్స్ ఏంటి అయ్యా మాకు నేర్పించిన దేవా నీకు వందనాలు. ద్వారా మేము ఈ వాక్యం ద్వారా మేమేంటో మేము తెలుసుకొని మా సిమ్టమ్స్ మేము తగ్గించుకొని ప్రార్థనతో వాక్యంతో మమ్మల్ని సరిచూసుకొని ముందుకెళ్ళి భాగ్యంతో ఇచ్చాము. చూస్తే ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, గొప్పగా నిలబెట్టి బలపరచు ముందు తీసుకెళ్తారని కోరుతూ నీ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నా పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మనదిన ఆహారం మాకు దయచేయండి, మాడల అపరాధం నిర్మించినట్లు మా పనులు క్షమించండి. శోధనలు దగ్గర దృష్టి రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. Amen. The love of the Father, presence of Jesus Christ, communion and fellowship of the Holy Spirit, now and forever. Amen. Hallelujah. If you are truly blessed by this broadcast, you can like, share and subscribe and also hit the bell icon. You can get all the notifications. ఒకవేళ మీ ప్రోగ్రామ్ ద్వారా ఆస్వాదించుకున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాక్యం చాలా మంది చేస్తున్నారు. థ్యాంక్ యూ. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రోగ్రామ్. అండ్ ఆల్సో గంట సింబల్ నొక్కండి, మీకు ఎన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. విల్ నెవర్ మిస్ ఎనీ నోటిఫికేషన్స్. హల్లెలూయా. Until we meet for the next broadcast, stay safe, stay kind, stay gentle and stay beautiful, and I wish you all the best.